భయ్యా, పుట్టిన దగ్గర నుండి చనిపోయేదాకా మన జిందగీలో ఏమేమి జరుగుతాయో ఏవి కూడా మన కంట్రోల్లో ఉండవు. బతకడానికి, చాలా బాగా బతకడానికి సరిపడా ఆస్తులు, డబ్బు బాగానే సంపాదించుకుంటున్నారు. కానీ వీటన్నిటి గోలలో పడి అసలు మనకు దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో కూడా మర్చిపోతున్నాం. మనకున్నది ఒకటే జీవితం, ఒకటే ఛాన్స్, ఫుల్గా బతకడానికి, ఫుల్గా ఎంజాయ్ చేయడానికి. మీకు తెలుసా, మన జీవితాంతం ట్రావెల్ చేసినా కూడా ఈ భూమి మీద ఉన్న ప్రదేశాలన్నీ చూడడానికి అస్సలు సరిపోవంట. కాబట్టి ఊరికే సంపాదించాలని మాత్రమే కాకుండా లైఫ్ని కాస్త ఎంజాయ్ చేయండి, తిరగండి, ట్రావెల్ చేయండి. అందరికీ నేను తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ చూపించాలి అన్న నా ఈ ప్రయత్నమే ఈ వీఆర్ ఎవ్రీవేర్. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మనాలి డే 2 ఎపిసోడ్. మనం ఎక్కడున్నామంటే ఇప్పుడు నా రూమ్ దగ్గరే ఉన్నాము. అండ్ ఈరోజు మనము కంప్లీట్గా స్నో ఉన్న ప్లేసెస్కి అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. నా బ్యాగ్ ఇక్కడ పెట్టేసా, నా బ్యాగ్ లోపల అన్ని గ్యాడ్జెట్స్ ఉన్నాయి. అండ్ నా హెయిర్ క్యాప్, ఒక లేస్ ప్యాకెట్ పెట్టుకున్నా. ఇది వచ్చేసి నా స్టేలో కింద, బాగుంది కదా, నైస్ స్టే విత్ గుడ్ అంబియన్స్. అండ్ లోపల బ్రేక్ఫాస్ట్ ఏరియా, అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ అనమాట, బఫే. ఏమేమి ఉన్నాయి? పెరుగు, బ్రెడ్, అంతేనా? ఓకే ఫైన్. సో పర్సన్ని కౌంట్ చేసుకొని ఆ పర్సన్ని లైక్ టిక్ చేసేసుకొని వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఇస్తారనమాట. ఇప్పుడు అదే జరుగుతుంది. నేనైతే నా టెంపో కోసం వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే నాకు ఫస్ట్ సీట్ కావాలి. ఫ్రంట్ సీట్ దొరికిందంటే ఇంకా టెంపో రాలేదు. ఫ్రంట్ సీట్ దొరికింది అంటే ముందర కూర్చొని కంప్లీట్ వ్యూ కవర్ చేయొచ్చు. జస్ట్ మీకోసం కొట్లాడి ముందే వచ్చి కింద కూర్చున్నాం, బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా. మన డ్రైవర్, హమారా బస్ కా డ్రైవరే. సో మన టెంపో వచ్చేసింది. టెంపోలో ఫస్ట్ సీట్లో అయితే నా లగేజ్ పెట్టేశాను నేను. ఇదే నా బ్రేక్ఫాస్ట్ అనుకోండి. ఇది చపాతీలు ఇవన్నీ నాకు నచ్చలేదు అసలు. అవి పెరుగు విత్ చపాతీ అంట భయ్య, ఎట్ట తినాలి? జాకెట్ కొనుక్కునేది చూసారా, బాగుంది కదా, నైకీ జాకెట్. సో టెంపుల్లో పెట్టేశాను నేను. కెమెరాస్ అండ్ డ్రోన్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. ఫస్ట్ సీట్లో పెట్టుకున్నాను, అదే ఫస్ట్ సీట్. ఎంజాయ్ పండుగ. मैं क्या बोल रहा हूँ मेरा सब्सक्राइबर्स को कि आपने बोला ना यहाँ पे दिसंबर के पहले आ जाओ, तो मैं आपका कांटेक्ट मेरे पास रख लूँगा और जो भी मेरा कांटेक्ट करेगा ना मैं आपको बता दूंगा. आप पूरा सामान लेना पैकेज के साथ. हाँ ఓకే అంట, మనకి సెట్ అయిపోయింది మనాలిలో ఒక కాంటాక్ట్. सबको लेना है, जिसको भी लेना है, स्नो ड्रेस, शूज, रेंट वाला. ఓకే భయ్యా ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ దిగేసి ఇవి అన్నీ రెంట్కి తీసుకోండి అంటున్నాడు. సో దట్ మనము స్నోలో ఆడుకోవాలనుకుంటే ఆడుకోవచ్చు అనమాట. ఇవి వేసుకొని దిగడం అంటే మొత్తం గలీజ్ అయిపోతే, గందా అయిపోతే అన్నాడు. సో ఎవరికైతే కావాలో వాళ్ళు ఇక్కడికి వచ్చి రెంట్కి తీసుకొని వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ ఇచ్చేసేయాలి రిటర్న్. ఎవర్రా మీరంతా, ఏమైతుంది ఇక్కడ? ఇవంట మనం ఇక్కడికి వచ్చి రెంట్కి తీసుకోవాలంట. మనోడు తీసుకొచ్చిండు, ఆపిండు. ఇది ఒక జాకెట్, అవి కాకుండా ఈ షూలు, ఇవంతా కలిపి 250 రూపీస్ రెంట్. అది కాక మళ్ళీ 100 రూపీస్ పెట్టి సాక్స్ తీసుకోవాలంట. సాక్స్ సపరేట్, ఆ సాక్స్ మన దగ్గరే ఉంటాయి. షూస్ అండ్ ఈ జాకెట్ కలిపి 250 రూపీస్ రెంట్. ఓకే, ఇవి వేసుకుంటేనే మనం వెళ్ళగలుగుతామంట, లేదంటే వెళ్ళలేమని చెప్పారు. చూద్దాం ఎంతవరకు నిజమా. నెక్స్ట్ టైం మీరు వచ్చిరనుకో ఖచ్చితంగా మ్యాండేటరీగా తీసుకుంటే మంచిదా కాదా నేను చెప్తాను వీడియో తర్వాత, ఓకేనా? ప్రశాంత్కి అయితే చలమంట కప్పుకుంటున్నా. ऐसे कपल में जो कपल होता है ना, थोड़ा सा कॉस्टली पड़ता है. 4,000-5,000 का पैकेज पड़ता है. आप लोग मेंबर ज्यादा हो तो ये पर पर्सन आप लोग को 1,300 रुपीज पड़ेगा एक आदमी का. 1,300 रुपए पड़ेगा. 3 एक्टिविटी देंगे, स्की, ट्यूब, जिपलाइन, और साथ में जो आपने ड्रेस लिया है ना इसका पेमेंट देना, ये भी इंक्लूड हो जाएगा. సో ఇది మన జిప్ లైన్ అనమాట. వాళ్ళు ఇందాక నుంచి వచ్చి ప్యాకేజ్ గురించి చెప్పారు కదా, ఇది ఆ జిప్ లైన్. ప్యాకేజ్ ఎంత అంటే 1,300 అనమాట. 1,300 రూపీస్లో జిప్ లైన్, అది కాక స్నో స్కేటింగ్, అదే టబ్, ఇంకోటి టబ్ అంట, లైక్ స్నో బోర్డ్లో పెట్టి మనకి కింద స్లైడ్ చేపిస్తారు. సో ఇది ఇంక్లూడ్ చేసి 1,300 అని చెప్పారు. బట్ వర్త్ ఇట్ 1,300. ఫైనలీ వన్ ఆఫ్ మై డ్రీమ్, అటల్ టనల్ రోథాంగ్ వచ్చేసాము బ్రో. బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ అటల్ టనల్
10,040 feet లాంగ్ అన్నమాట. ఇది గ్రేట్ కదా. కంప్లీట్ టైం లెప్స్ పెట్టేస్తాయి ఇప్పుడు మీకోసము. ఎంజాయ్ ది షో. మొత్తం విత్ ఇన్ సెకండ్స్ జస్ట్ అటల్ టనల్ క్రాస్ అవ్వగానే వ్యూ మొత్తం మారిపోయింది ఇక్కడ. షిట్. బ్రో ఇన్ ద సర్వీస్ ఆఫ్ నేషన్ విత్ ఇన్ సెకండ్స్. వా, నాకు ఇది అర్థం లేదు అసలు ఎక్సైట్మెంట్కి. అటల్ టనల్ క్రాస్ అవ్వగానే ఒక ఏమంటారు, ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి వచ్చినంత ఫీల్ వచ్చింది నాకు దిప్పకు. అసలు చెప్పడానికి నాకు వర్డ్స్ రావట్లేదు గైస్. భయ్యా ఇది వేరే లెవెల్ భయ్యా. ఎక్స్పీరియన్స్ చేయాల్సిన థింగ్ డెఫినెట్లీ ఇది. ఓ ఐ షో యూ వాట్ ద హెల్. సో మనం ఇప్పుడు శిశు వెళ్ళట్లేదు. శిశులో తక్కువ స్నో ఉందని చెప్తున్నాడు. లైక్ నిన్న మొన్న వెళ్ళాడంట. మనకి ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ కోసము సిసి వదిలేసి కుక్సర్ అని ఇంకో ఏరియా ఉంది. సో ఆ కుక్సర్లో అక్కడ ఎలా అయితే మంచు ఉందో అలాంటి మంచులో మనం ఆడుకోవడానికి ఛాన్స్ ఉంటుందంట. సో మనం అయితే కుక్సర్ వెళ్దాం ఇప్పుడు. మంచి స్నో ఎక్స్పీరియన్స్ చేయాలంటే లెట్స్ గో టు కుక్సర్. ఓకే, అరే మంచు ఏం ముందిరా భయ అసలు. క్రేజీ మిల్గా క్రేజీ ఉంది వ్యూ. దారులు ఎక్కడ ముగుస్తాయో మన తలరాత మనల్ని ఎంతవరకు తీసుకువెళ్తుందో, మన గమ్యం ఏమిటో, అది ఎక్కడ ఉందో బయటికి రా, వచ్చి ఈ జీవితం నుండి నేర్చుకో. వెళ్ళే దారిని, వచ్చే గమ్యాన్ని, అన్నిటినీ ఆస్వాదించు. అన్నిటికంటే ముఖ్యమైనది నువ్వు. నీకు నువ్వుగా తోడుగా ఉండడం నేర్చుకో. గుర్తుపెట్టుకో, నీతో నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అసలు ఈ సోలో ట్రిప్ నాకు ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే నేను మాటలో కూడా చెప్పలేకపోతున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ అంతా యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ మనకి ఫుడ్ స్టాల్స్ అన్ని చాలా ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్తో పాటు అక్కడ చూసుకున్నట్టయితే చాలా యాక్టివిటీస్ కూడా చాలా ఉన్నాయి మనకి. అండ్ టెంపరేచర్ అయితే -2లో ఉంది. టూ మచ్ ఏం అనిపించట్లేదు. ఒక చేతికి ఇప్పేసాను, ఈ చేతికి బాగా తెలుస్తుంది. బట్ ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇట్స్ ఓకే. కానీ కాళ్ళకైతే తెలుస్తుంది, తడి ఉంది కింద. లైక్ చల్లదనం బాగా తెలుస్తుంది అనమాట లెగ్స్ కి. కానీ దూద్బి ఇదే ఇక్కడ చూడండి, పానీ నీళ్ళు మొత్తం గడ్డ కట్టిపోయింది ఇక్కడ. జస్ట్ రూమ్ టెంపరేచర్ లో, అంటే ఇన్ ద సెన్స్ ఇక్కడ ఈ ప్లేస్ లో స్నో ఎంత చల్లగా ఉంది తెలుసా. ఓ మై గాడ్, అస్సలు ఇంపాసిబుల్. పట్టుకోవడం అయితే ఇంపాసిబుల్. బ్లడ్ గడ్డ కట్టిపోతుంది. డ్రై ఐస్ పట్టుకుంటే ఎలా ఫీలింగ్ వస్తుందో ఎగ్జాక్ట్ ఆ ఫీలింగ్ వచ్చింది. నేను డ్రై ఐస్ పట్టుకున్నాను యాక్చువల్లీ, అదే ఫీలింగ్ నాకైతే ఎగ్జాక్ట్ గా. ఐస్, మై గాడ్. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా, ఎంత పీస్ఫుల్ ఉంది తెలుసా. నా లైఫ్లోనే కేరళ ట్రిప్ తర్వాత ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు ఉంది. అంటే కేరళ ట్రిప్ కంటే మించిన ఎక్స్పీరియన్స్, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పుడు కలిగింది. నా లైఫ్లో ఫస్ట్ టైం స్నోని ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఐఎమ్ సో హ్యాపీ గైస్. నా వెనకాల చూడండి వ్యూ. ఇదంతా ఒక ఎత్తు అయితే, అటున్న కొండలు ఒక ఎత్తు. ఈ మౌంటైన్స్ మీద అట్లా వెళ్ళేసి వచ్చారనమాట. నేను ఇప్పటివరకు ప్లే చేసిన సినిమాటిక్స్ అన్ని చూసారు కదా, అవన్నీ ఎంత ఎంజాయ్ చేశానంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. ఈ స్నో గైస్, లైఫ్లో ఎప్పుడైనా మీరు లీజర్ తీసుకొని వర్క్ నుంచి కానీ, లేదంటే మీరు ఏదైనా కానీ ఎంత బిజీ అని ఉండని, ఎంత అన్హ్యాపీనెస్ అని ఉండని మీ లైఫ్లో, మీరు ఎప్పుడు పుడతారో ఎప్పుడు చస్తారో కూడా మీకు తెలియదు, అవునా? సో బతికినందుకు హ్యాపీగా బతికేసేయండి. లైఫ్ లాంగ్ హ్యాపీగా బతికేయండి. ట్రావెలింగ్ చేయండి, ట్రావెలింగ్, ఎక్స్ప్లోరింగ్. భూమి
ఎర్త్ లాంటి ఇంకొక ప్లానెట్ ఇంకోటి లేదు, అవునా? సో ఎంత తిరుగుతారో అంత తిరిగండి, ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేసేయండి. ఇది నా మాట, వీఆర్ ఎవ్రీవేర్ చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి.